పూర్వకాలమందు దేవుని యొక్క ప్రజలు వారు ప్రభు యొక్క ఆజ్ఞలను కట్టడలను విడిచిపెట్టి ఒక క్రొత్త దేవతను ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరు ఆకాశరాణి. ఆకాశరాణి దేవతకు వాళ్ళు ఎంత కలిసిమెలిసి పనిచేస్తున్నారంటే, పిల్లలు కట్టెలేరుచూ ఉన్నారు, తండ్రులు పొయ్యి రాచబెట్టుచూ ఉన్నారు, ఇక స్త్రీలు చూచినట్లయితే పిండి పిసుకుచూ ఉన్నారు. కనుక వారి మీద ప్రభువు ఆయన ఉగ్రతను కుమ్మరించాడు. ఆర్పజాలని మంట వారిని కాల్చివేసిన పరిస్థితులు కూడా లేఖనాల్లో వ్రాయబడ్డాయి. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. అయితే ప్రస్తుత కాలంలో యుగ సంబంధమైన దేవతకు అదే విధముగా ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞలను, క్రీస్తు యొక్క లేఖనములను విడిచిపెట్టి క్రీస్తు వాక్యమును బోధించటం మానివేశారు. దాన్ని ఆశించేవారు కూడా లేరు. ప్రజలందరూ వ్యర్థమైన వాటిని ఆశిస్తూ శరీర సంబంధమైన దురాశల కొరకే ప్రయాసపడుచు వాటినే దేవుని సన్నిధిలో అవసరతలుగా భావించి దేవుని పరిశుద్ధాత్మను ఎదిరించు వారిగా ఉన్నారు. సోదరులారా, ప్రభు ఆత్మస్వరూపుడై ఉన్నాడు. ఆత్మస్వరూపుడైన ప్రభువును ఆత్మ కొరకే వేడుకొనవలసిన క్రైస్తవ జనాంగము శరీర దురాశల కొరకు ప్రభువును వేడుకొనుట ఎంతవరకు అది క్రమమైన పద్ధతో దయచేసి ఆలోచన చేయండి. కనుక పూర్వము ఇప్పుడు కూడా అందరూ పేరుకు దేవుని ప్రజలే, కానీ ఆ దేవుని యొక్క ఆత్మను దుఃఖపెడుతూ ఉన్న పరిస్థితుల్లోనే మనం గమనిస్తూ ఉన్నాం. కనుక మనము దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధులుగా క్రీస్తు వాక్యము కొరకు, క్రీస్తు బోధ కొరకు ప్రయాసపడుట ద్వారా తండ్రి అయిన దేవుని చేరుకోవటానికి వీలు కలుగుతుంది. కానీ మనుషులు పెట్టే పద్ధతులు కానీ, ఈ లోక సంబంధమైన బోధలు చేసేవారిని, శరీర సంబంధమైన బోధలు చేసేవారిని అనుసరించి నష్టపోకూడదని, తండ్రి అయిన దేవుని కొరకు సిద్ధపడాలని ప్రభువు ఆయనను పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో ఆయనను సేవించడం ద్వారా ఆయన సంతోషిస్తాడు. కనుక అట్టి వారిగా మనం జీవించడానికి సాధన చేద్దాం.